मुठाలకు बड़े भाई छोटे भाई बड़े भाई छोटे भाई बड़े भाई छोटे भाई నిన్నటి రోజు ఎమ్మెల్సీ కవితక్క ఇంటికి మధ్యాహ్నం ఆమె ఇంటికి పోయి సోదా చేసి మేము ఆమెను ఖాళీ తీసుకుపోతాం మాట్లాడిస్తామని చెప్పి సాయంత్రం 5 గంటలకు 6 గంటల ప్రాంతంలో జబర్దస్తి మన ఈడీ ప్రభుత్వం ఈడీ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆమెని అరెస్ట్ చేయడం ఇది నిజంగా మరి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నారు. ఇది అందరికీ కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గమనించాలి. మరి ఇదైతే ఈ కులాల మతంలో చిచ్చు పెట్టి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మరి మనకందరూ కూడా మరి ఇది చేయాలని వాళ్ళు ఒక కుట్రగా పూర్తిగా ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రజలందరూ కూడా అన్ని రకరకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని మనం గెలిపించాలని మనందరికీ కోరుకుంటూ నిజంగా ఎంతైతే ఈ ఈడీ వారి ఆదేశాల మేరకు కావాల్సినంత మరి అక్రమాలు చేసిన అందరినీ కూడా ఇచ్చిపెట్టి కావాల్సుకొని ఇది ఎప్పుడో మరి కోర్టులో వేసిన దాన్ని కూడా మరి లెక్క చేయకుండా మరి మేము వస్తాము ఇంకా ఎలక్షన్ తర్వాత తీసుకుపోతాం అన్నాక కూడా మరి కావాల్సుకొని దాంట్లో మరి ఏదైతే ట్రాన్సిట్ లెటర్ ఆదేశాలు లేకుండా కూడా జబర్దస్తి తీసుకుపోవడం ఇది చాలా అక్రమమైన కార్యక్రమం అని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వేరే కార్యకర్తలందరూ కూడా మీరు ఆలోచించాలి. ఇటువంటి ప్రభుత్వాలను మన ఓటు ద్వారా మన అందరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. కుట్రలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత గారిని మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈడీ మరి అరెస్ట్ చేయడం జరిగింది. బేషరత్తుగా ఎమ్మెల్సీ కవిత గారిని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీకి భయం పుట్టుకొని మరి తెలంగాణలో మరి బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ గెలవబోతా ఉన్నాయి. ఎక్కువ గెలిస్తే రేపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అవుతుంది, ఖచ్చితంగా బీజేపీకి దెబ్బ తీస్తారని చెప్పి ఆ భయంతో ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి బీఆర్ఎస్ కు పట్టం కట్టబోతా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా మరి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. सिद्दीक ट्रेडर्स इंपोर्ट एंड एक्सपोर्ट, जहां सऊदी, दुबई, सिंगापुर, मलेशिया व दीगर ममालिक के मुख्तलिफ अक़साम के मलबूसात, बुर्क़े, अतर, अरबा चप्पल, तैबन का मजमुआ दस्तयाब है। मियारी और आला अक़साम की अशियाए ज़रूरिया, जैतून का तेल, ड्राई फ्रूट्स व दीगर इम्पोर्टेड सामान के लिए अभी चले आएँ। सिद्दीक ट्रेडर्स, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। हमसे रब्ता करें 9951385112।